ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం. ఈ వచనం నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. మొదటగా ఈ వచనాన్ని చదువుతాను. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక భావముతో స్వార్థ విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఈ వచనం నుండి మనం 3 ముఖ్యమైన పాఠాలు నేర్చుకుందాం. మొదటగా సువార్తను ప్రతిబింబించే జీవితాన్ని గడపండి. మన రోజువారీ చర్యలు సువార్త యొక్క విలువలు మరియు సూత్రాలను కలిగి ఉండాలని నొక్కి చెబుతూ వారి ప్రవర్తన క్రీస్తు బోధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని పౌలు విశ్వాసులను కోరాడు. రెండవది, ఐక్యతలో దృఢంగా నిలబడండి. ఏకాత్మలో స్థిరంగా నిలబడడం యొక్క ప్రాముఖ్యతను ఈ వచనం హైలైట్ చేస్తుంది. ముఖ్యంగా సవాళ్ళు లేదా వ్యతిరేకత సమయంలో వారి విశ్వాసంలో ఐక్యత మరియు సంఘీభావాన్ని కొనసాగించమని విశ్వాసులను ప్రోత్సహిస్తుంది. మూడవదిగా, విశ్వాసం కోసం సహకరించండి. పౌలు సువార్త యొక్క విశ్వాసం కోసం ఒకరిగా కలిసి కృషి చేయడం గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసులలో వారి భాగస్వామ్య విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరియు నిలబెట్టడానికి సమిష్టి కృషి మరియు జట్టు కృషి యొక్క అవసరాన్ని నొక్కి చెప్పాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశ్రయించుగాక.